జీవించుటకు నాన్న తండ్రి కల్వరి సిరిలో నాన్న తండ్రి ప్రవ్వ నాన్న తండ్రి ప్రవ్వ సిలువకు నాన్న తండ్రి ప్రవ్వ నాన్న బలి అయిన దేవ నాయనా తండ్రి యేసయ్యా యేసయ్యా నా తండ్రి నాయనా తండ్రి ప్రభ నీతిమంతులుగా మమ్మల్ని తీర్చిన దేవానికి సూత్రాలయ మరణం వరకు నమ్మకమైన జీవితం మేము జీవించాలి మరణం వరకు నమ్మకంగా మేము ఉండుటకు ప్రభువ నీ కృపను మాకు దయచేసయ్యా నీ కృపను మాకు దయచేవ తండ్రి మమ్మల్ని దాటిపోవద్దు తండ్రి మమ్మల్ని విడిచిపోవద్దు ఏసయ్యో నీ కృపంచునైనా నీ కంచివి ప్రభు ఏసయ్యా నీ నుండి స్థలములో మీరు ఉండులాగున స్థలమును సిద్ధపరుస్తానన్న దేవా నీకే స్తుతులు స్తోత్రాలయ పరిశుద్ధాత్మడా నీకే స్తుతులు స్తోత్రాలయ ఆశ్చర్యకరుడా నీకే స్తుతులు స్తోత్రాలయ ఆలోచనకర్త నీకే స్తోత్రాలయ అవును తండ్రి పరలోక రాజ్యంలో నీ ఉండు స్థలములు మేముండులాగున నా తండ్రి ప్రభ మేము మెత్తబడే వధువు కన్యకలుగా సిద్ధపడే వధువు కన్యకలుగా మేముండుటకు సహాయం తెచ్చినటువంటి సిద్ధపాటు కలిగి సిద్ధ మనస్సు కలిగి మేము జీవించుటకు సహాయం దయచేయండి అవును తండ్రి నేనా తండ్రి యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలయ మా యొక్క పాపములు మా యొక్క దోషములు నాన్న తండ్రి ప్రభు అవును తండ్రి నాన్న మా యొక్క జీవితంలో నాన్న తండ్రి ప్రభు నీ మహిమను పొందకంట నీ కృపను పొందకంట ఆటంకపరుస్తున్నాయేమో తండ్రి యేసయ్య మా యొక్క పాప దోషాల నుంచి తొలగించమని అడుగుతున్నాను తండ్రి మా యొక్క పాప దోషాల నుంచి తొలగించి యేసయ్య ఇస్సేపుతో కడుగునైనా హిమం కంటే తెల్లగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాను తండ్రి మమ్మల్ని నాన్న ఇస్సేపుతో కడుగునైనా హిమము కంటే తెల్లగా మమ్మల్ని మార్చిన తండ్రి యేసయ్య నీ కల్వరి గిరి రక్తం ద్వారా మమ్మల్ని కడగమని అడుగుతున్నాను తండ్రి పరిశుద్ధపరచునైనా పవిత్రపరచు యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలయం గొప్ప రాజా నీకే సూత్రాలయ అవును తండ్రి ప్రభువా నన్న బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు ఉన్నారు ప్రభు బుద్ధిగల కన్యకలైతే వారి యొక్క తిత్తిల్లో నూనె నన్న తండ్రి ప్రభు నూనె తెచ్చుకొని సిద్ధపడి నన్న ఉన్నారు ప్రభు నువ్వు నన్న పెళ్ళి కుమారుడుగా వచ్చినప్పుడు అవును తండ్రి బుద్ధి లేని కన్యకలైతే వారితో నన్ను నూనె తెచ్చుకోలేదు ప్రభు అవును తండ్రి ప్రభువా అవును నీ వరుడుగా నన్న పెళ్ళి కుమారుడుగా వచ్చినప్పుడు నీ రాకడ వచ్చేంత వరకు నన్ను మా పోకడ పోయేంత వరకు మేము మెలకు కలిగి జీవించడానికి సహాయం దయచేసయ్యా నీకే స్తుతులు సూత్రాలయం మెలకు కలిగి ప్రార్థన చేయాలి నాయన మెలకు కలిగి నేను స్తుతించాలి ప్రభు అవును తన్ని మెలకు కలిగి ప్రార్థన చేయాలి పరిశుద్ధంగా పవిత్రంగా మేము జీవించాలి నాయన నమ్మకముగా జీవించాలి నాయన అవును తన్ని బల నమ్మకమైన దాసురాల అనిపించుకోవడానికి నీ కృపను మాకు దయచేసయ్యా అవును తండ్రి ఈ లోక నాన్న తండ్రి ప్రభ ఈ లోకానుసారంగా కాకుండా నీ చిత్తానుసారంగా జీవించి నన్న కృపను మాకు దయచేసయ్యా నీకే స్తుతులు సూత్రాలయ పరిశుద్ధాత్మడ నీకే సూత్రాలయ అవును తండ్రి సౌలు భక్తుడు నన్న జనములకు నన్న తండ్రి ప్రభ జనముకు భయపడి వారి మాట ప్రకారంగా నడిచారు కానీ ప్రభ నీ ఆజ్ఞ ప్రకారంగా నన్న తండ్రి నడవలేదు ప్రభు అవును తండ్రి నీ కృపను కోల్పోయాడు ప్రభు అవును తండ్రి ఈ లోక మర్యాద చొప్పున కాకుండా నాయన మనుషులు ఆచరించే ఆచారాలు లేకుండా మనుషులు ఇష్టానుసారంగా కాకుండా నైనా నీ దైవికమైన చిత్త ప్రకారంగా మేము జీవించటకు సహాయం దయచేయండి దావీదు భక్తుడైతే ప్రతి విషయంలో నీకు ప్రార్థించారు ప్రభు నీ చిత్తము తెలుసుకున్నారు ప్రభు అవును తండ్రి ప్రభ దావీదు భక్తుడు వలె నేనా తండ్రి ప్రభు నీ ఉద్దేశంలో మీరు నెరవేర్చేవారిగా నీ చిత్తం నెరవేర్చేవారిగా ఉండటకు సహాయం దయచేయండి అవును తండ్రి అబ్రహాము గారు నాన్న తండ్రి నువ్వు చెప్పిన ప్రతి మాటకు లోబడ్డారు ప్రభు అవును తండ్రి నీ ఆశీర్వాదం సంపాదించుకున్నాడు ప్రభు అబ్రహాము వలె నాన్న తండ్రి నీ ఇష్టానుసారంగా నాన్న తండ్రి ప్రభు మేము జీవించుటకు నీ మాటకు లోబడుటకు నీ కృపను దయచేసయ్యా అవును లోతైతే నాన్న తండ్రి ప్రభు నీ చిత్తమో కాదు కూడా తెలుసుకోకుండా తన ఇష్టానుసారంగా వెళ్ళాడు ప్రభు అనేక నష్టాలకు నాన్న తండ్రి ప్రభు గురయ్యాడు ప్రభు అవును తండ్రి లోతు వలె కాకుండా అబ్రహం వలె నీ మాటకు లోబట్టడానికి సహాయం దయచింది దావీదు వలె నాన్న తండ్రి ప్రభు ప్రతి విషయంలో నీ చిత్తము తెలుసుకోవడానికి నన్నటువంటి ప్రార్థనా శక్తిని మాకు దయచే దావీదు నీ ఉద్దేశంలో ఎలా నెరవేర్చాను అవును తండ్రి నీ మాట ప్రకారంగా నీ ఇష్టానుసారంగా మేము జీవించడానికి నీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం దయచేయండి సభులైతే నాన్న తండ్రి మనుషులకు జడిసి నాన్న తండ్రి ప్రభువా యేసయ్య నీ మాటను పక్కన పెట్టాడు ప్రభు అలాగూ మేము కాకుండా నీ మాట శ్రద్ధగా విని నీ ఆజ్ఞల ప్రకారం నీ కట్టడాల ప్రకారం మేము జీవించుటకు ప్రభువా నీ కృపను మాకు